కొండలో లావాని కిందకి పిలవకో. నీడై తిరుగుతుంటాడు, కనిపించడు. సంపంగి సంపంగి why cry? I am happy now. Now we can do deleting also. Sampangi, what happened to you? What is this? బావగారు, ఇది మీ భార్యమణి సంపంగి హ్యాండ్ రైటింగ్. గుర్తుపట్టలేదా? ఓకే, సో వాట్? రేవతి, ఏమైంది? సవేష్ మర్ది గారు, సంపంగి ఆ అట్ట మీద స్టోర్ రూమ్ అని రాసి నరేష్ మర్ది గారి ఆచూకీని పోలీసులకి తెలిసేలా చేసింది. కాబట్టే వాళ్ళు నరేష్ మర్ది గారిని అరెస్ట్ చేశారు. అంటే ఈ సంపంగేనా నన్ను పోలీసులకు పట్టించింది? ఈ విషయం మీకెవరు చెప్పారు? ఆ సిఐ గారు ఇంతకు ముందే ఇంటికొచ్చి ఈ విషయం చెప్పారు. అది మాత్రమే కాదు పెద్దబావా, మా నాన్న చనిపోక ముందు నుంచే ఈ సంపంగి ఆ నారాయణతో మాట్లాడుతూనే ఉందంట. ఆ ఆధారాలు కూడా చూపించారు. మన ఇంట్లో జరిగిన ప్రతి విషయాన్ని ఆ నారాయణకి చేరవేసేది బావగారు. అమ్మా సంపంగి, ఈ ఇంట్లో కాపురం చేయడానికి వచ్చిన దానివి. అలాంటిది ఈ ఇంటిని అల్లకల్లోలం చేయాలని చూస్తావా? అసలు నీకు అలాంటి ఆలోచన రావడానికి మేము నీకేం లోటు చేశాం? అన్నా, ఈ సంపంగి మనకు చేసిన ద్రోహం మామూలు ద్రోహం కాదు, నమ్మక ద్రోహం. ఏదో మన టైం బావుండి రేవతి వదిన కోర్టులో బాగా వాదించారు కాబట్టి నరేష్ అన్న మళ్లీ పెళ్లివారింటికి తిరిగొచ్చాడు. అన్నా, సంపంగిని కొట్టాల్సింది నువ్వు కాదు, నేను. అసలు నన్ను పోలీసులు ఎంత దారుణంగా కొట్టారో తెలుసా? ఆ దెబ్బలు తిన్న నాకే తెలుసు. దీన్ని నరికి పారేసిన తప్పులేదు. మంచో చెడు సంపంగి కూడా మనకో రకంగా సాయం చేసిందిరా. అవును నరేష్ మర్ది గారు, సంపంగి నారాయణతో మాట్లాడుతోందని తెలిసింది కాబట్టే మిమ్మల్ని హత్య కేసు నుండి బయటపడేశాం. అందుకని దీన్ని క్షమించి వదిలేయమంటారా వదిన గారు? ఏదో తెలిసి తెలియక తప్పు చేశాను బావగారు. చిన్న తప్పే అనుకున్నాను, కానీ ఇది ఇంత సీరియస్ గా అవుతుందనుకోలేదు. నన్ను క్షమించండి బావగారు, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. క్షమించండి అనే ఒక్క మాట అంటే చేసిన తప్పులన్నీ ఒప్పైపోతాయా? నువ్వు ఇంటి కోడలివి కదా, అలాంటిది ఈ ఇంటి మనిషిని పోలీసులకు పట్టించాలన్న దుర్మార్గమైన ఆలోచన నీకెలా పుట్టింది? మొదట్లో నువ్వు చేసిన తప్పుకి
కోమలి నిన్ను మందలిస్తున్నా వదిలేసి గొడవని పెద్ద చేయకు అని నేనే నిన్ను వెనకేసుకొచ్చేవాణ్ణి. అప్పుడు నేను చేసిన తప్పే నా తమ్ముడి మెడకి చుట్టుకోబోయింది. రేవతి పుణ్యమా అని ఈరోజు నరేష్ బయటపడ్డాడు. ఈ ఇంటి కోడలిగా నువ్వు చేసింది న్యాయమా? నువ్వే చెప్పు సంపంగి. పోలీసులొచ్చి ఈ ఇంటి కోడలవైన నిన్ను అనుమానించడం అంటే అది పిల్లివారింటికి ఎంత అవమానం చెప్పు. ఏం చెప్తుందన్నా? అవమానం అంటే ఏంటో తెలిస్తేనేగా. చూడు సంపంగి, తప్పుల్లో చిన్న తప్పు పెద్ద తప్పు అనే రకాలుండవు. ఏ రకంగా చేసినా తప్పు తప్పే. ధర్మేశన్న, ఇంకో రకంగా చెప్పాలంటే తను చేసింది తప్పు కాదు, పాపం. తను చేసిన పాపానికి శిక్ష పడాల్సిందే. yes big bro, she is criminal, punishment must give. అన్నా, ఇక మీదట ఈ సంపంగి ఇంట్లో ఉండకూడదు. మెడ పట్టుకుని బయటికి గెంటేస్తే గానీ బుద్ధి రాదు. రై ఊరుకోండ్రా. కోమలి, అత్తయ్యని మావని రమ్మని చెప్పు. నా చిన్న కూతురు సంపంగి ఊసర వెల్లి లాంటిది. నిమిషానికి ఒక రంగు మారుస్తుంది. దానికి కళాభినేత్రి, నటశిరోమణి, మహానటి ఇలాంటివి ఎన్ని బిరుదులు ఇచ్చినా తప్పులేదు. చూడండి అల్లుళ్ళు, ఈ సంపంగి మీ ఇంట్లో ఉండడానికి అర్హత లేదని నేను ఎప్పుడో చెప్పాను. కానీ మీరు వినలేదు. తను మారుతుంది అని పిల్లిని సంకలో పెట్టుకున్నట్టు తను మీ సంకలో పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ పిల్లేమో పులివేషం వేసి పిల్లి వారింటి గౌరవ మర్యాదల్ని మింగేసి అప్పుడేమో నేను మీకు మంచి మాటలు చెప్పి వెర్రి వెంగళప్పనయ్యాను. ఇప్పుడేమో మీకు పంచాయతీ చేయడానికి పెద్ద మనిషిగా వచ్చాను. అల్లుడు గారు, ఇకనైనా దీని భారాన్ని తొలగించుకోండి. ఇది మీకు సెట్ అవదు. yes aunty, from today onwards Sampangi is not my wife aunty. I hate Sampangi. బావా, అమ్మా, నాన్న, ఇక మీదట సంపంగి నీడ కూడా ఈ ఇంటి మీద పడ్డానికి వీల్లేదు. దీన్ని మీతో తీసుకెళ్ళిపోండి. తప్పుల మీద తప్పులు చేసి అందరికీ విరక్తి పుట్టేలా చేసింది. మా నాన్నని హత్య చేసిన వాడితో చేతులు కలిపిన దీన్ని జీవితంలో క్షమించను. నేను నారాయణతో ఫోన్లో మాట్లాడిన మాట నిజమే, కానీ తనకి నేను ఏ హెల్ప్ చేయలేదు. ఏయ్, అసలు నువ్వు మతుండే మాట్లాడుతున్నావా? వాడు నెంబర్ 1 ఫ్రాడ్ అని ఊరంతా తెలుసు. అలాంటి వాడితో నువ్వు ఫోన్లో మాట్లాడడమే పెద్ద తప్పు. అది కాకుండా ఇంకా వాడికి ఏం హెల్ప్ చేయలేదని నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావా? ఆ పొలం డాక్యుమెంట్ కూడా ఇది దాచిపెట్టింది నాన్న. అంటే నేను చూసినప్పుడు అక్కడ పొలం పత్రాలు లేకపోవడానికి కారణం ఈ సంపంగేనా?